హాలీవుడ్ కాకుండా మార్వెల్, డీసీ పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ నుండి డైలీ వస్తున్న ఎక్స్ట్రా స్టఫ్లోని మిగిలిపోయిన లేటెస్ట్గా వచ్చిన ఎక్స్ట్రా న్యూస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ యొక్క బడ్జెట్ అయితే రివీల్ అయింది. రీసెంట్గా చాలా ఎంసీయూ ఫిల్మ్స్ అన్నీ కూడా మినిమం 200 మిలియన్స్ దాటడం అనేది కామన్ అయిపోయింది. రెడ్ హల్క్ లాంటి బిగ్ ఈవెంట్, హెవీ సీజీఏ యాక్షన్తో పాటు రీషూట్స్ జరిగిన ఈ ప్రాజెక్ట్ కేవలం 185 మిలియన్స్ బడ్జెట్ అని చెప్పడం చాలా మంది షాక్ అవుతున్నారనమాట. మల్టిపుల్ రీషూట్స్ జరిగాయి. దాంతోపాటు డ్యూరేషన్ కూడా ముందుగా 2 hours 20 minutes, 2 hours 15 minutes అనుకున్నారు. ఇప్పుడు 1 hour 58 minutes కి ట్రిమ్ చేసిన ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ అనేది మార్కెటింగ్ కాస్ట్ కలుపుకున్నా సరే 250 మిలియన్స్ దాటుతుందని ఎస్టిమేషన్స్ చేశారనమాట. కాకపోతే ఇప్పుడు యాక్చువల్ బడ్జెట్ 185 మిలియన్స్ అని చెప్తున్నారు. బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ నార్త్ అమెరికాలోని డొమెస్టిక్ మార్కెట్లోని 90 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పెరగచ్చు కూడా. ఆ తర్వాత జేమ్స్ గన్ డీసీ యూనివర్స్లోని అప్కమింగ్ గా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్లోని ల్యాంట్రన్స్ యొక్క టీవీ సిరీస్ కూడా ఒకటి అనమాట. ఆల్రెడీ గ్రీన్ ల్యాంట్రన్స్లోని ఒక క్యారెక్టర్ అయితే గాయ్ గార్డనర్ని ఆల్రెడీ మనకి సూపర్ మ్యాన్ ఫిల్మ్లోని చూపించబోతున్నారు. ఇక మెయిన్ జాన్ స్టీవర్ట్ అండ్ హాల్ జార్డన్ క్యారెక్టర్స్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ రాబోయే షోలోనే ఉండబోతున్నారు అనమాట. ఈ రోజు షూటింగ్ యొక్క కెమెరా టెస్ట్ అయితే స్టార్ట్ అయిందంట. యాక్చువల్గా వాళ్ళకి ట్యూస్డే, మనకి వెడ్నెస్డే. ల్యాంట్రన్ స్టోరీలోని వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అయిన సినిస్ట్రో ఈ షోలోని మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు అనమాట. ఉల్రిక్ థామ్సన్ ఈ క్యారెక్టర్లోని ప్లే చేయబోతున్నట్టు ఆల్రెడీ కాస్టింగ్లోని కూడా ఈయన జాయిన్ అయ్యారు రీసెంట్గానే. సో కెమెరా టెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ షోకి సంబంధించిన ప్లాట్ గురించి అండ్ సెట్ ఫోటోస్ గురించి డైలీ రెగ్యులర్గా ఇక్కడ లీక్ అవుతూ ఉంటుంటాయి అనమాట. ఆ తర్వాత డేర్ డెవిల్ గురించి ఒక అదిరిపోయిన అప్డేట్ వచ్చిందనమాట. ఇప్పటిదాకా డేర్ డెవిల్ పక్కాగా R రేటెడ్ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. టీవీ షోస్ అన్నాక R రేటెడ్ పక్కాగా ఉండాలి. దాంతోపాటు నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ షో అనేది R రేటెడ్గా లేకపోతే చూడలేం అనే ఫీల్ కూడా ఉంటుంది. ఈవెన్ పనిషర్ క్యారెక్టర్ కూడా ఉంటున్నాడు. కానీ మెయిన్ సర్ప్రైజ్ ఈ క్యారెక్టర్స్ వల్ల R రేటెడ్ వైలెన్స్ అనేది కాదంట. మ్యూజ్ క్యారెక్టర్కి సంబంధించి డార్క్ అండ్ డిస్టర్బింగ్ ఒక బ్రూటల్ ఎలిమెంట్స్ అయితే మాత్రం షోలో ఉండబోతున్నాయి అనమాట. వాటి వల్ల ఈ షో అనేది కంప్లీట్గా 18+గా అంటే మార్వెల్ ప్రాజెక్ట్స్లోని ఫస్ట్ 18+ ప్రోడక్ట్గా ఈ డేర్ డెవిల్ అయితే మాత్రం ఈ మార్చ్కి రిలీజ్ కాబోతుంది అనమాట. మీరు షాక్ అవ్వచ్చు, ఇదేంటి R రేటెడ్ అండ్ ఇంతకు ముందు మార్వెల్లోని డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ కూడా ఎంసీలోని వచ్చేసింది కదా, మరి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా అవుతుందంటే డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ అనేది R రేటెడ్ అయినప్పటికీ 15+ ఫిల్మ్ అనమాట. అంటే 15 ఏజ్ దాటిన వాళ్ళు చూడొచ్చు అనమాట. కంప్లీట్గా 18+ కాదు, కానీ ఈ డేర్ డెవిల్ అనేది 18+గా ఉండబోతుంది అనమాట. డార్క్ అండ్ డిస్టర్బింగ్ కంప్లీట్ బ్రూటల్ వైలెన్స్ ఉండడం వలన 18+ వాళ్ళు మాత్రమే చూడగలిగే షోగా ఇది డిజైన్ చేయబడుతుంది. సో మ్యూజిక్ కి సంబంధించి డార్క్ అండ్ R రేటెడ్ వైలెన్స్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఈ షోని పెంగ్విన్ తో కూడా కంపేర్ చేయడం జరిగిందనమాట. పెంగ్విన్ కన్నా అంటే ఆల్మోస్ట్ అదే టైప్లోని గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ గా ఇంకా డీపర్ గా ఉండబోతుందని కూడా చెప్తున్నారు అనమాట షో రన్నర్స్. మరి చూద్దాం మరి ఆ కంపారిజన్ కి తగ్గట్టు అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఎవ్రీ ఇయర్ సూపర్ బౌల్ ఈవెంట్ గురించి ఓన్లీ స్పోర్ట్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎన్నో హాలీవుడ్ బిగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లోనే ప్రమోట్ చేసుకుంటాయి కాబట్టి ఆ టైంలోని ఖచ్చితంగా ఒక టీవీ స్పాటో, ట్రైలరో, టీజరో అనేది రిలీజ్ చేస్తారు చాలా బిగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించింది. ఆఫ్ కోర్స్ ఎంసీయూకి సంబంధించి కూడా చాలా వస్తుంటాయి. సో ఈ ఇయర్ ఎంసీయూ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫెంటాస్టిక్ 4కి సంబంధించిన ఆల్రెడీ ట్రైలర్ కట్ కూడా రెడీ అయిపోయిందని రిపోర్ట్స్ అనమాట. ఇంతకు ముందు మనకి కామిక్ కాన్ ఈవెంట్లో అయితే మాత్రం రిలీజ్ చేసిన ఫోటోస్ ఏది కూడా ఫిల్మ్లో ఉండేది కాదు. అది కేవలం ఆ కామిక్ కాన్ ఈవెంట్ గురించి షూట్ చేసిన కొన్ని అసలు సినిమాలో లేని సీన్స్ అని చెప్పారు. కానీ ఈసారి మాత్రం షూట్ చేసిన సీన్స్, మెయిన్ సీన్స్ చూపిస్తారు. దాంతోపాటు గెలాక్టస్ సీన్స్ అయితే ప్రీవియస్గా చూపించింది ఒరిజినల్దే అని నేను అనుకుంటున్నాను అనమాట. దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ టీజర్లో, అది ఈ ట్రైలర్లో చూపించే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నాను. దాంతోపాటు డేర్ డెవిల్ షోకి సంబంధించింది, దాంతోపాటు థండర్ బోల్ట్స్కి సంబంధించిన కంప్లీట్గా ట్రైలర్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. డేర్ డెవిల్ది మేబీ గ్లింపిస్ లాంటిది ఒక టీవీ స్పాట్ ఉండొచ్చు, కానీ థండర్ బోల్ట్స్ ట్రైలర్ ఉండొచ్చు. ఇక డిస్నీ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించింది ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారు కదా, మేబీ అవతార్ 3కి సంబంధించింది కూడా ఏదైనా చిన్న స్పాట్ లాంటిది, చిన్న గ్లింపిస్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే లేదు. ప్రస్తుతానికి చాలా వరకు సూపర్ బౌల్ ఈవెంట్స్ లోని ట్రైలర్స్ కానీ, టీజర్స్, టీవీ స్పాట్స్ అన్నీ కూడా సమ్మర్లో రిలీజ్ అవబోయే ఫిల్మ్స్వే. సో అవతార్ 3 ఆల్మోస్ట్ క్రిస్మస్కి రాబోతుంది. ఇప్పుడు అలాంటి వీడియోస్ ఏమీ కూడా రెడీ చేసుకోరు. కాకపోతే ఆల్రెడీ కాన్సెప్ట్ ఆర్ట్స్ కానీ, చిన్న చిన్న ఫోటేజెస్ కానీ ఇంతకు ముందు జరిగిన డిస్నీ మేజర్ ఈవెంట్స్లో డిస్నీ ఆల్రెడీ చూపించారు. దానికి తగ్గ బజ్ అండ్ హైప్ అవతార్ 2 కన్నా అవతార్ 3కి గట్టిగా జనరేట్ చేయడానికి ప్రమోషనల్ మెటీరియల్ ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి సూపర్ బౌల్ ఈవెంట్లోని ఏది కూడా మ్యాక్సిమం యూజ్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఈవెంట్స్లో చూపించింది అంతా కూడా ఫొటోస్ మాత్రమే, ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ మాత్రమే. హెవీ విఎఫ్ఎక్స్ వర్క్ వాటికి ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పటిదాకా జేమ్స్ గన్ డిజైన్ చేసిన డీసీ యూనివర్స్ తో పాటు మ్యాట్రిక్స్ యొక్క బ్యాట్మెన్ ఫ్రాంచైజ్ గానీ, ఒకవేళ జోకర్ 2 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ విధంగా ఈ డీసీలోని ఎల్స్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం అదర్వి సపరేట్ గా ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించి సపరేట్ లోగోని డిజైన్ చేద్దామని కూడా జేమ్స్ గన్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారంట. ఎందుకంటే ఇది ఓన్లీ డీసీ యూనివర్స్ గురించి మాత్రమే సపరేట్ ఇంట్రోని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అదర్ ప్రాజెక్ట్స్ కి సేమ్ ఇంట్రోని కాకుండా డిఫరెంట్ ఇంట్రోని, అంటే అది కూడా ఓల్డ్ది కాకుండా ఫ్రెష్ గా న్యూది ప్లాన్ చేస్తున్నారంట. దాంతోపాటు క్రాస్ ఓవర్ కనెక్షన్ డౌట్
రిపోర్ట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ మేకర్ సీజన్ 1 మంచి అప్రిషియేషన్ పొందిన తర్వాత పీస్ మేకర్ సీజన్ 2 కూడా ఇదే ఇయర్లోని జేమ్స్ గన్ గారు ప్లాన్ చేశారు. ప్రెజెంట్ డీసీ యూనివర్స్లోని ఈ పీస్ మేకర్ సీజన్ 2 కూడా సేమ్ స్లేట్లోని యాడ్ చేశారంటే ఖచ్చితంగా ఇది క్యానన్ అనమాట. సో దానికి తగ్గట్టు ఈ పీస్ మేకర్ క్యారెక్టర్ అనేది ద సూసైడ్ స్క్వాడ్ ఫిల్మ్ నుండి మొదలైంది. దాంతోపాటు ద సూసైడ్ స్క్వాడ్ యొక్క రిఫరెన్సెస్ అన్ని కూడా మనం క్రియేచర్ కమాండర్స్లో చూసాం. సో పీస్ మేకర్ కానీ అమాండా వాలర్ కానీ ఈ ఈవెంట్స్ అన్నీ కూడా జేమ్స్ గన్ తీసిన ద సూసైడ్ స్క్వాడ్కి కనెక్షన్ ఉన్నట్టే కదా. సో దాని ప్రకారం క్రాస్ ఓవరా అంటే లేదు, కంప్లీట్ క్యానన్ కాదు, కానీ కొన్ని క్యారెక్టర్స్ని కనెక్ట్ చేయడానికి, ప్లాట్ని కనెక్ట్ చేయడానికి అయితే మాత్రం పాస్ట్ ఈవెంట్గా రిఫరెన్సెస్ యూస్ చేసుకుంటారు తప్పించి కంప్లీట్గా ఆ స్టోరీని, ఆ వరల్డ్ని అయితే మాత్రం క్యానన్గా ఇందులో బ్రింగ్ చేయాలని అనుకోవట్లేదు. ఓన్లీ లూజ్ రిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేసేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ సీక్రెట్ వార్స్ మార్వెల్ ఆల్రెడీ ఆ అప్కమింగ్ సాగా గురించి కూడా ముందుగానే ప్లాన్స్ చేసుకుంటే చాలా బెటర్ అని కొత్త డిసిషన్స్ తీసుకుంటున్నారనమాట. లేట్ చేసి ధీమాగా ఉంటే కంప్లీట్గా ఈ సాగా లాగా ఆ అప్కమింగ్ సాగాని రూయిన్ చేయకూడదని చెప్పి అప్కమింగ్ మ్యూటెంట్ సాగా గురించి ఆల్రెడీ ప్లాన్స్ మొదలు పెట్టేశారు. అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ డైరెక్టర్స్ అయిన మెయిన్ రూసో బ్రదర్స్ని అప్కమింగ్ ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ గురించి కూడా మ్యూటెంట్ సాగాలోని, లైక్ ఎగ్జాంపుల్గా అవెంజర్స్ 1, అవెంజర్స్ 2 తీసుకోండి. ఆ టైప్లోని ఎక్స్మెన్ 1, ఎక్స్మెన్ 2 టైప్లోని క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్స్కి ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ డైరెక్షన్ గురించి. వీళ్ళు కొత్త డీల్కి కూడా రీసెంట్గా సైన్ చేశారనమాట. ఓల్డ్ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ మనం చూసినట్టయితే ఎక్కువగా క్రాస్ ఓవర్ ఫిల్మ్సే వరుస పెట్టి ఉంటాయి, టీమప్ ఫిల్మ్సే. కానీ ఈసారి అవెంజర్స్ ఫార్మెట్ లానే సపరేట్ స్టాండ్ అలోన్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ క్రాస్ ఓవర్ బిగ్ ఈవెంట్ ఫిల్మ్స్కి మాత్రమే వీళ్ళని డైరెక్టర్స్గా తీసుకుంటున్నారనమాట. అండ్ అప్కమింగ్ పేజ్ 7లా కాకుండా పేజ్ 1 లైక్ కొత్త పేర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పేసెస్కి. పేజ్ 7గా కంటిన్యూ చేయలేరు, ఎందుకంటే సాఫ్ట్ రీబూట్ లాంటిది. ఈ ఇన్ఫినిటీ సాగా, మల్టీవర్స్ సాగా తర్వాత కంప్లీట్గా మ్యూటెంట్ సాగాలోని కనెక్షన్లా కాకుండా సాఫ్ట్ రీబూట్ జరగబోతుంది. అది ఎందుకో కూడా లీక్ అయిన ప్లాట్తో సహా మీకైతే డూమ్స్డే సీక్రెట్ వార్స్ గురించి ఇదివరకే వీడియోస్ మన ఛానల్లో చేశాను కాబట్టి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్కమింగ్ పేజెస్కి పేజ్ ఏ, పేజ్ బి ఆ టైప్లో కొత్త టైటిల్స్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్లోని వాండా క్యారెక్టర్, స్కార్లెట్ విచ్ క్యారెక్టర్ తిరిగి రాబోతుంది. ముఖ్యంగా డాక్టర్ డూమ్ తోటి ఒక లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ ఉండబోతుందని చెప్పి కామిక్ రిలేటెడ్ లింక్ గురించి అండ్ ప్లాట్ యొక్క కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, డూమ్ యొక్క ఆరిజిన్ గురించి వీడియో ఆల్రెడీ స్టోరీ వీడియో అయితే మాత్రం మన ఛానల్లోని అప్లోడ్ చేశాను కదా. సో అందరికీ తెలిసిందే వాండా తిరిగి రాబోతుంది. అండ్ మోస్ట్లీ చాలా వరకు సోర్సెస్ ప్రకారం అయితే ఆ స్కార్లెట్ విచ్ అనేది ప్రెజెంట్ ఎంసీయూ ఎర్త్ 616 వాండా కాదు, వేరే వేరియంట్ అని కూడా చాలా మంది అన్నారనమాట, డిఫరెంట్ యూనివర్స్కి సంబంధించింది. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తను ఎర్త్ 616 వాండానే ఈ డూమ్స్డే సీక్రెట్ వార్స్ ఈవెంట్స్కి తిరిగి తీసుకురాబోతున్నట్టు ఎంసీయూ ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇంతవరకు తను విలన్గా కనిపించింది. ఇప్పుడు డూమ్తో కలిసి టీమప్ అవుతుంటే మళ్ళీ విలన్గా మాత్రమే అని కాదు, తన ఇంటెన్షన్స్ ఈసారి క్లియర్గా పాజిటివ్ అంట. అంటే కంప్లీట్గా ఒక సూపర్ హీరో లాగా, సూపర్ విలన్ లాగా కాకుండా పాజిటివ్ హీరోలోనే ఉంటుంది. కాకపోతే డూమ్ కూడా మొదట్లోని మంచి క్యారెక్టర్లని కనిపిస్తాడంట, మల్టీవర్స్ని సేవ్ చేయడానికి. అండ్ బియాండర్స్ కానీ, మాలిక్యూల్ మ్యాన్ కానీ నెగిటివ్ సైడ్లో చూపించి డూమ్స్డేలోని ఆల్మోస్ట్ 80% స్టోరీ ఈ క్యారెక్టర్స్ అదే విధంగా కంటిన్యూ అవుతాయంట. లైక్ వాండా మంచి క్యారెక్టర్ అండ్ డూమ్ మల్టీవర్స్ని సేవ్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ వేస్తున్నాడు. కాబట్టి తనని అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి టీమప్ అయ్యి మల్టీవర్స్ని సేవ్ చేసి ప్రపంచాన్ని కాపాడదామనే ఇంటెన్షన్స్ తోటి వీళ్ళిద్దరి లవ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ తర్వాత ఏ విధమైన ట్విస్ట్ అండ్ చేంజెస్ జరుగుతాయి అనేది తర్వాత మనకు తెలుస్తుంది. కానీ వాండా ఇంటెన్షన్స్ అయితే మాత్రం రిటర్న్ తీసుకురావడంలోని పాజిటివ్ అని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా డూమ్స్డే సీక్రెట్ వార్స్ కనెక్షన్లోని ఒక మేజర్ చేంజ్ ప్లాట్లో జరిగిందని చాలా మంది అన్నారు కదా, అది ఇదేనా అనే మీకు డౌట్ రావచ్చు. కానీ అది కాదనమాట. ఎందుకంటే ఇంతకు ముందు లీక్ అయిన దాని ప్రకారం కూడా డూమ్ ప్లాన్ నచ్చే వాండా కనెక్ట్ అవుతుందని ఉంది. కాబట్టి అది కంప్లీట్గా ఈ చేంజ్ అని నేను అనుకోవట్లేదు. మరి తర్వాతే ఆ చేంజ్ గురించి స్టోరీ లీక్స్ ప్రకారం తర్వాత రిపోర్ట్స్ రావచ్చు. కానీ ఇలా సగం హీరో సగం విలన్గా గ్రే షేడ్స్ అంటూ ఈ విధమైన సింపతి కానీ ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయకూడదు. క్యారెక్టర్ ఆర్క్లోని కంప్లీట్ ఈవిల్నెస్ ఉంటేనే విలన్ అనే ఫీల్ వస్తుంది. లైక్ థానోస్ క్యారెక్టర్ని మళ్ళీ రిపీట్ చేద్దామని చెప్పి ఆ ఫార్ములాని వర్కౌట్ చేస్తే ఆర్టిఫిషియల్ వైబ్స్ వస్తాయి అనమాట. దాంతోపాటు వాండా క్యారెక్టర్ రైటర్స్ ఎవరో కానీ గంటకు ఒకలాగా మారుతుంది. గంటకి పాజిటివ్, గంటకి విలన్, గంటకి పాజిటివ్, చిరాకు వస్తుంది లిటరల్లీ. ఎనీవే లేటెస్ట్గా వచ్చిన ఈ రిపోర్ట్స్ మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ రిపోర్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.